హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో జిట్ అండ్ జిట్ హబ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన కోడ్ని ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చూసాము. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి బ్లాగ్ అంటే ఒక బ్లాగ్ వెబ్సైట్ని మనం జాంగో ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనం డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ కాలేదు, ఎక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చి లాగిన్ అవ్వలేదు. సో ఈ వీడియో నుంచి బ్లాగ్ వెబ్సైట్ అంటే ఏంటి, మనం అంటే నార్మల్ వెబ్సైట్ అనమాట. మనం ఏదైనా ఒక సైట్లోకి లాగిన్ అవుతాము, లాగిన్ అయ్యి మన కంటెంట్ని అది అప్లోడ్ చేసుకుంటాము. సో ఆ విధంగా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతాము. అవన్నీ కూడా మనం జాంగో ఫ్రేమ్వర్క్ తోటి ఒక బ్లాగ్ వెబ్సైట్ని ఏ విధంగా డెవలప్ చేయాలో చూపిస్తాను. అంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ చూపిస్తాను, అసలు బ్లాగ్ వెబ్సైట్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి ఇమేజెస్ అప్లోడ్ చేయాలి, మనం బ్లాగ్ అంటే పర్సనల్ వెబ్సైట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను ఫస్ట్ బ్లూ ప్రింట్ లాగా. సో దాని పర్పస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ యాక్చువల్గా ఇది అంత అంటే మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే లేదు. నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటారనమాట. మన విండోస్ సిస్టమ్ అయితే విండోస్ సిస్టమ్, లైనక్స్ సిస్టమ్ అయితే లైనక్స్ సిస్టమ్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మన జాంగోని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మన జిట్ హబ్లోకి మన ప్రాజెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ప్రీవియస్గా అన్ని ఫైల్స్ని అప్లోడ్ చేసేసాను జిట్ హబ్లోకి. సో అన్నీ అప్లోడ్ చేయకూడదు, కొన్ని మనం బ్లాక్ చేయాల్సి వస్తుంది. సో వాటిని ఏ ఫైల్స్ మనం బ్లాక్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు మన పైథాన్ జాంగోలో అనేది ఫస్ట్ చూద్దాము. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే డెఫినేషన్ నేను చెప్తలేదు. మీకు కమింగ్ వీడియోస్లో అంటే ఉండే కొద్ది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ యొక్క యూజ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో మీరు ఫస్ట్ CMD కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి pip3 ఇన్స్టాల్ వర్చువల్ env, బాగా గుర్తుపెట్టుకోండి సింటాక్స్ pip3 PIP3 INSTALL. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ virtualenv వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్ 1.9 MB ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి సక్సెస్ఫుల్గా మీ దాంట్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇప్పుడు నేను వర్చువల్ env అని టైప్ చేశాను. టైప్ చేస్తే మనకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అయి ఉంటే మనకి ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్చువల్ env అని చెప్పి టైప్ చేసినప్పుడు మీకు ఏం కనపడిపోతే సక్సెస్ఫుల్గా మీది ఇన్స్టాల్ అయినట్టు కాదు. ఓకే, ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఎక్కడ క్రియేట్ చేస్తాను అంటే డెస్క్టాప్ మీద క్రియేట్ చేస్తాను. సో దాని పర్పస్ cd డెస్క్టాప్ అని టైప్ చేశాను. ఇప్పుడు డెస్క్టాప్ ఫోల్డర్లో ఉన్నాను. సో డెస్క్టాప్ మీదకి వచ్చాను. ఇప్పుడు మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ virtualenv. సో నేను VLR env ఏమని పెడదామంటే బాగా గుర్తుపెట్టుకుందాం, VLR VENV వర్చువల్ ఎన్విరాన్మెంట్ VENV. మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ తోటి క్రియేట్ చేసుకోండి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ని. ఇట్ టేక్స్ కొద్దిగా టైం పడుతుంది మనకి ఇది క్రియేట్ అవ్వడానికి. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మీ ఇష్టం. కాకపోతే
చాలామంది అంటే డెవలపర్స్ అందరూ కూడా ఎక్కువ మంది వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని అందులో ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారా లేదా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా టైం పడుతుంది. ఓకే, మన ఫోల్డర్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇదిగో VLR VNEV ఫోల్డర్ క్రియేట్ అయింది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఇది అయిపోయిందో లేదో చూద్దాం. తర్వాత ఏం చేయాలి అంటే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఎలా స్టార్ట్ చేస్తాము అంటే సోర్సు మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ నేము /bin/activate ఇది టైప్ చేయాలి. సో ఇప్పుడు వరకు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసాము. తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాము. తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ని స్టార్ట్ చేయాలి. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది కదా మనకి. సారీ, ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. తర్వాత మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే సోర్స్ కమాండ్ యూజ్ చేయాలి. సోర్స్ మన ఫోల్డర్ నేము VLR వర్చువల్ ఎన్విరాన్మెంట్ /bin/activate. Sorry. VLR ఎన్విరాన్మెంట్ ఫోల్డర్లోకి వెళ్ళలేదు కదా. CD VLR సోర్స్ అనే కమాండ్ మనకి విండోస్లో వర్క్ చేయట్లేదు. రైట్, ఇక్కడ మనం ఏం వాడాలంటే VLR, ఇక్కడ చూడండి మన ఎన్విరాన్మెంట్ VLR ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ /scripts /script /activate బ్యాట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు స్క్రిప్ట్ రాయండి. ఇక్కడ చూడండి, నేను రాశాను కదా. రాస్తే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? VLR వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు పైథాన్ స్టార్ట్ చేద్దాం. పైథాన్ స్టార్ట్ అవుతుందా లేదో చూడండి. పైథాన్ స్టార్ట్ అయింది. సో ఎగ్జిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ సోర్స్ ఫైలు మనకి యాక్చువల్గా సోర్స్ అనే కమాండ్ ఓన్లీ బ్యాష్లోనే ఉంటుంది, అంటే ఓన్లీ లైనక్స్లోనే వర్కౌట్ అవుతున్నాయి. సో నేను అందుకని గూగుల్ చేశాను ఎందుకు రావట్లేదు అని చెప్పి. రైట్, తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం క్విట్ అయిపోవాలి అంటే డీయాక్టివేట్. ఒకసారి చూద్దాం డీయాక్టివేట్ వర్క్ అవుతుందా లేదా అని. డీయాక్టివేట్ అయిపోయాయి. మళ్ళీ ఒకసారి వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్దాం. activate.bat. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక పైథాన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, పైథాన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే మన కమాండ్ అంటే django -admin స్టార్ట్ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్ నేమ్. ఓకే, మన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మనకు ప్రాజెక్ట్ ఒక జాంగో ప్రాజెక్ట్ బ్లాగ్ అని చెప్పి ఒకటి క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిందా లేదో చూడండి. బ్లాగ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత ఏం చేద్దాము అంటే బ్లాగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనం manage.py రన్ సర్వర్ అంటే మన సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా మనం బ్లాగ్ ఫోల్డర్లో ఉండాలి. CD బ్లాగ్
బ్లాగ్ dir అని కొడుతున్నాను. ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి manage.py ఫైల్ కూడా ఉంది. ఓకే, manage.py ఫైల్ మనం స్టార్ట్ చేద్దాం. రన్ సర్వర్ని చేద్దాం. ఇక్కడ చూడండి, రన్ సర్వర్ని స్టార్ట్ చేస్తుంటే మనకి జాంగో ఇన్స్టాల్ అవ్వలేదని చెప్పి మనకు చూపిస్తుంది. import error, could not import the Django, are you are sure to install available. సో మనకి జాంగో అనేది మాత్రం ఇన్స్టాల్ అవ్వలేదు. అందుకని చెప్పి ఏం చేద్దామంటే పిప్ ఇన్స్టాల్ జాంగో 2.02. సో ఇప్పుడు మన యొక్క వర్చువల్ ఎన్వైరన్మెంట్లో జాంగోని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సారీ నేను రాంగ్ కమాండ్ చేశాను. ఓకే, జాంగో ఫ్రేమ్వర్క్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ జాంగో 2.0.7. మీకు ఈ కమాండ్స్ గుర్తు లేకపోతే మాత్రం డౌన్లోడ్ జాంగో project.com సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పిప్ ఇన్స్టాల్ జాంగో 2.0.7 నుంచి సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ జాంగో 2.0.7. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పిస్తాను అంటే మీకు ఓకే, మనకి జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, అందులో కొన్ని ఫోల్డర్స్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ మనం ప్రీవియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే, వర్డ్ కౌంట్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ కొన్ని ఇంతట్లో పై క్యాచీ ఫోల్డరు అప్లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కొన్ని ఫైల్స్ అసలు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వాటిని మరి మనం ఏ విధంగా బ్లాక్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మన యొక్క జిట్హబ్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. జిట్హబ్ VLR ట్రైనింగ్ వర్డ్ కౌంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెంకట్ ఫోల్డర్లో ఇవి చూడండి, ఇవి కూడా పై క్యాచ్ ఫోల్డర్ కూడా అప్లోడ్ అయిపోయింది. అసలు వీటిని అప్లోడ్ చేయకూడదు, ఎందుకంటే చాలా ఇందులో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉందన్నమాట. వీటిని మనం అప్లోడ్ చేయకూడదు. ఓకే, సింక్ అవ్వకూడదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవర్ ఫ్రెండ్స్.